ప్లీజ్ వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ. ఈరోజు నేను ప్రాన్స్ మసాలా ఫ్రై చేస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో. చూడండి, క్విక్ అండ్ ఈజీగా అయిపోయింది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ ప్రాన్స్ వేసుకున్నాను. దాని తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి. దాని తర్వాత కసూరి మేతి, పావు స్పూన్ టర్మరిక్ పౌడర్, హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా? నెక్స్ట్ వచ్చి ఒక 15 మినిట్స్ వచ్చి మ్యారినేట్కి పెట్టేయండి పక్కన. చూసారండి, 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చి ఫ్రై ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, కొద్దిగా కరివేపాకు, దాని తర్వాత కాజు ముక్కలు వేసుకోండి, దాని తర్వాత 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేయండి. దాని తర్వాత వచ్చి ఒక బిగ్ సైజు ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను, అది వేసుకోవాలి. చూడండి, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇది. దాని తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేయండి, 1 టీ స్పూన్ ఆఫ్ టమాటో కెచప్ వేసుకోవాలి, ఒక 2 మినిట్స్ పైన మూత పెట్టుకోండి లో ఫ్లేమ్లో. మినిట్స్ తర్వాత ఓపెన్ చేశానండి. ఇప్పుడు ఫైనల్లీ ఇది మ్యారినేట్ చేసి పెట్టిన ప్రాన్స్ వేసుకోవాలి. చూసారా? బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేయండి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో. చూడండి, 15 మినిట్స్ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. చూసారా? మన రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ మసాలా ఫ్రై ఎలా ఉంది? చూడడానికి చాలా బాగుంది కదండి. లాస్ట్లో దీనిపైన కొత్తిమీర యాడ్ చేసుకోండి, కొద్దిగా లైట్గా చాట్ మసాలా స్ప్రింకిల్ చేయాలండి, కొద్దిగా చాలు చేసి ఫ్రై చేసుకోండి. అయిపోయిందండి మన రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ మసాలా ఫ్రై. చూసారండి, మసాలా ఫ్రై ఫైనల్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా నా రెసిపీకి ఫాలో అయ్యి ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దాని తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్లు చేయించండి మీ ఫ్రెండ్స్కి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.